స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్థమెటిక్ క్లాస్. ఈరోజు మన టాపిక్ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఏ బాయ్ గోస్ టు స్కూల్ విత్ స్పీడ్ ఆఫ్ 3 kmph and return to a house with a speed of 2 kmph. If he takes 5 hours in all, టోటల్ టైం టేకన్ అండి 5 hours ఇన్ ఆల్. స్కూల్కి వెళ్ళటం మళ్ళీ ఇంటికి రావటం ఈ రెండు కలిపి 5 hours పడుతుందండి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ హౌస్ అండ్ స్కూల్. చూడండి, హౌస్ స్కూల్. హౌస్ నుండి స్కూల్కి వెళ్తున్నాడు విత్ 3 kmph స్పీడ్. స్కూల్ నుండి హౌస్కి వస్తున్నాడు విత్ 2 kmph స్పీడ్. ఈ హౌస్ నుంచి స్కూల్కి ఉన్న డిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిస్టెన్స్లు ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే ఈ లాజిక్ ఉపయోగపడుతుంది అనమాట. డిస్టెన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించుకోవాలి. చూడండి, ఈ డిస్టెన్స్ని 2 స్పీడ్స్ ఉన్నాయి కదా, x ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ టైం, x ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ టైం. x అంటే 3 అండి, y అంటే 2. 3 ఇంటూ 2 బై 3 ప్లస్ 2, ఒకేసారి 5 తీసేసుకుందాం, ఇంటూ టైం టేకన్ 5 hours ఉన్నాడు. టైం టేకన్ 5 hours. దిస్ ఈజ్ ఈక్వల్ టు 6/5 ఇంటూ 5, 5 క్యాన్సిల్, 6 కిలోమీటర్. KMPHలలో ఇచ్చాడు కదండి, km/h స్పీడ్స్. ఎందుకంటే డిస్టెన్స్ కిలోమీటర్స్లో వస్తుంది, 6 కిలోమీటర్. ఓకే, ఇలా డిస్టెన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రం ఈ లాజిక్ ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై సమ్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైం టేకన్. ఒకవేళ టైం టేకన్ మినిట్స్లో ఇచ్చాడు అనుకోండి, మినిట్స్లో 30 minutes 40 minutes, దాన్ని మీరు అవర్స్లో మార్చుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అవర్స్లో మార్చుకొని మరి సబ్స్టిట్యూట్ చేయాలి. టైం ఎప్పుడు KMPHలో ఉన్నప్పుడు స్పీడ్ టైం అవర్స్లోనే ఉంటుంది కదా, అవర్స్లోనే. చాలా సింపుల్ అండి. ఇలాంటి డిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఇలాంటి మెథడ్ యూజ్ చేసుకొని, సింపుల్ మెథడ్, దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఈ మోడల్ అడుగుతున్నాడు. చూడండి, మరో మెథడ్ ఏంటంటే ఆన్సర్ మెథడ్. ఇదే ప్రాబ్లమ్ని ఇంకో మెథడ్లో ఎలా చేయొచ్చు అంటే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేసుకుంటే సింపుల్గానే ఉంటుంది. x డిస్టెన్స్ 3 స్పీడ్తో, డిస్టెన్స్ బై స్పీడ్ టైం అండి. అదే x డిస్టెన్స్ని రిటర్న్ జర్నీలో 2 స్పీడ్, x/2. బోత్ జర్నీస్ అండి ఈక్వల్ టు 5 hours అని ఇచ్చాడు. ఈక్వేషన్ ఫ్రేమ్ చేస్తే ఈ మెథడ్లో కూడా ప్రాబ్లం ఈజీగా చేసేయచ్చు. ఈక్వేషన్ ఫ్రేమ్ చేస్తే అసలు ఆన్సర్ మెథడ్ అయితే చాలా సింపుల్ అండి. ఇది ఆన్సర్ మెథడ్ అయితే చాలా సింపుల్. 8 కిలోమీటర్, 6 కిలోమీటర్, 9 కిలోమీటర్ ఇలాంటివి ఇస్తుంటాడు కదా, 12 కిలోమీటర్. ఆన్సర్ మెథడ్ అయితే చాలా ఈజీ. ఈ విధంగా ఈక్వేషన్ ఫ్రేమ్ చేసి కూడా మనం ఈ మోడల్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. చూడండి, సింపుల్. అసలు సబ్స్టిట్యూషన్ మెథడ్ అండి, ఎంత సింపుల్. చూడండి, ఆన్సర్ 6ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే చూడండి, అంటే మనకు తెలియకపోతే 9 సబ్స్టిట్యూట్ చేయాలి, 8 చేయాలి, అలా వస్తాం. కానీ సింపుల్గా బై ఆన్సర్ మెథడ్ అసలు ఎంత సింపుల్గా చూడండి. 6 కిలోమీటర్ని సబ్స్టిట్యూట్ చేస్తే 6/3 2 hours. ఇక్కడ 6 కిలోమీటర్ సబ్స్టిట్యూట్ చేస్తే 6/2 3 hours. చూడండి, 2 + 3 5 hours సరిపోయిందండి. 2 + 3 5 hours సరిపోయింది. చాలా సింపుల్గా ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకొని ఇట్లా ఆన్సర్ మెథడ్ యూజ్ చేసుకుంటే చాలా సింపుల్గా ఇలా మనం ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ 9 సబ్స్టిట్యూట్ చేస్తే రాదండి, 5 రాదు. 8 సబ్స్టిట్యూట్ చేసినా రాదు, 12 సబ్స్టిట్యూట్ చేసినా రాదు. ఒక ఆన్సర్కి మాత్రమే నాకు కరెక్ట్గా 5 hours అనే ఆన్సర్ వస్తుంది. చూడండి, ఇది డిస్టెన్స్ 6 సబ్స్టిట్యూట్ చేసాం, 6/3 2, 6/2 3, ఈ 2 యాడ్ చేస్తే 5 hours రాదు. ఇలాంటి మెథడ్, ఈక్వేషన్ మెథడ్ కూడా ఈ మోడల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అయితే యూనిట్స్ జాగ్రత్తగా అది ఎలా ఇచ్చాడు అనేది చూడండి. కొన్ని బేసిక్స్ చెప్తాను చూడండి. టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించి ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఆ బేసిక్స్ దగ్గర.
కన్ఫ్యూజ్ కాకుండా ఎలా అనేది ఒకసారి చూడండి. ఫార్ములాని ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంటారండి. ఫార్ములా డిస్టెన్స్ టిఎస్ డిటిఎస్ కోడ్ గుర్తుపెట్టుకోండి. డిటిఎస్ డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. డిటిఎస్ డి ఈక్వల్ టు టిఎస్. ఇలా గుర్తుపెట్టుకుంటే ఆ ఫార్ములా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఈ ఫార్ములా వచ్చేసింది అనుకోండి, చూడండి టైంకు ఫార్ములా ఈజీగా ఇది గుర్తుంటే చాలు. ఇంకా టైంకు ఫార్ములా డి/ఎస్ అవుతుంది. ఎస్కు ఫార్ములా, స్పీడ్కి ఫార్ములా డి/టి అవుతుంది. డి/టి అవుతుంది. ఇంకా కన్ఫ్యూజ్ అనేది ఏముండదు. డిటిఎస్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకుంటే టైంకు ఫార్ములా డి/ఎస్, ఎస్కు ఫార్ములా డి/టి. ఇలా కన్ఫ్యూజ్ లేకుండా ఈ ఫార్ములా ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. యూనిట్స్ దగ్గర కూడా ఎలా అనేది చూద్దాం. ఒకసారి చూడండి. డిస్టెన్స్ అనేది కిలోమీటర్లో ఇస్తే టైం అవర్స్లోనే ఉండాలి. అప్పుడు స్పీడ్ అనేది కేఎంపిహెచ్ అంటాము. కేఎంపిహెచ్ అవుతుంది. స్పీడ్ అనేది కేఎంపిహెచ్ అవుతుంది. డిస్టెన్స్ కిలోమీటర్లో ఉన్నప్పుడు టైం మస్ట్గా అవర్స్లో ఉండాలి. km/h కేఎంపిహెచ్ అవుతుంది స్పీడ్. డిస్టెన్స్ అనేది మీటర్స్లో ఇస్తూ ఉంటే స్మాల్ డిస్టెన్స్, టైం అనేది మనం సెకండ్స్లో తీసుకోవాలి. టైం సెకండ్స్లో మీటర్/సెకండ్ అంటారండి. అప్పుడు మీటర్/సెకండ్ అవుతుంది. స్పీడ్ యూనిట్స్ మీటర్/సెకండ్ అవుతుంది. ఫార్ములా యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ 3 ఒకే యూనిట్స్లో ఉండాలండి. కిలోమీటర్లో ఉంటే అవరే ఉండాలి, కేఎంపిహెచ్. కిలోమీటర్ కేఎంపిహెచ్ ఇస్తే అవర్స్లోనే వస్తుంది టైం. అవర్స్ కేఎంపిహెచ్ ఇస్తే డిస్టెన్స్ కిలోమీటర్లలోనే ఉంటుంది. ఇలా వీటిల్లో ఇవి మాత్రమే ఆ ఫార్ములాస్ కరెక్ట్గా సూట్ అవ్వాలి. మీటర్స్ ఇచ్చినప్పుడు సెకండ్స్లోనే ఉండాలి. ఒకవేళ టైం మినిట్స్లో ఇచ్చినా కానీ సెకండ్స్లో కన్వర్ట్ చేసుకొని మీటర్స్ సెకండ్స్ తోటి ప్రాబ్లం ఆ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. ఆ ఫార్ములాని యూజ్ చేసి ఆన్సర్ మీటర్/సెకండ్స్లో వస్తుంది అన్నమాట. అది మీటర్లో సెకండే ఉండాలి, మినిట్స్లో ఉండకూడదు. అలా ఇవి యూనిట్స్. ఈ 3 వేరియబుల్స్ సేమ్ యూనిట్స్లో ఉంటే చక్కగా ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం 2 వేరియబుల్స్ ఇస్తే 3rd వేరియబుల్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చాలా సింపుల్గా.